చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే మా మూవీ నాట్యం సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాకి సెలెక్ట్ అయింది. అందులోని సెలెక్ట్ అయిన 25 మూవీస్లోని అంటే నాకు గర్వంగా ఉంది ఏంటంటే ఒకే ఒక తెలుగు సినిమా, అది నాట్యం. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద ముందంటే మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. అలాగే పెద్దలు మన ప్రసన్న గారు అండ్ మధు గారు, థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ హియర్. సో నేను ముఖ్యంగా చెప్పాలంటే నిన్న సడన్గా మేము అంటే పనుల్లో ఉన్నప్పుడు ఇలాగా మన జ్యూరీ వాళ్ళు సెలెక్ట్ చేశారు అనగానే నిజంగా మనస్ఫూర్తిగా అప్పుడు ఫస్ట్ థ్యాంక్స్ టు జ్యూరీ అని చెప్పుకున్నాను నేను. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నాట్యం సినిమాని రికగ్నైజ్ చేసినందుకు, అది నేషనల్ లెవెల్లో. అంటే ఈ సినిమా తీసినప్పుడు, నాట్యం అనే సినిమా తీసినప్పుడు ఒకటే అనుకున్నాను, అంటే ఈ సినిమా గొప్ప సినిమా అవ్వచ్చు, లేదంటే ఒక డీసెంట్ సినిమా అవ్వచ్చు, ఏదైనా కూడా సినిమా చూసినప్పుడు అంటే బయట వాళ్ళు చూసినప్పుడు ఈ సినిమాని చూస్తూ ఏంటి ఇది కొంచెం కొత్తగా ఉంది, కల్చర్ కానీ ట్రెడిషన్ కానీ చాలా కొత్తగా ఉంది, ఇది ఏంటి అని తెలుసుకున్నప్పుడు మన ఇండియన్ కల్చర్, మన తెలుగు కల్చర్ ఇలా ఉంటుంది అని వాళ్ళు తెలుసుకొని ఇంత అందంగా ఉంటుందా, ఇంత గొప్పగా ఉంటుందని మన తెలుగు కల్చర్ గురించి మాట్లాడుకోవాలి, నా సినిమా చూసినప్పుడు మన తెలుగు కల్చర్ గురించి మాట్లాడుకోవాలని చెప్పి అనుకొని తీసిన సినిమా అండి ఇది. అది ఇవాళ అది నిజంగా అనిపించింది. అంటే నేషనల్ వైడ్గా ఎన్నో సినిమాలు, ఎంతోమంది డైరెక్టర్లు, ఎన్నో లాంగ్వేజ్లు, అంటే ఉత్తి తెలుగు సినిమాల కాంపిటీషన్ కాకుండా అన్ని సినిమాల మధ్య కూడా ఆ జ్యూరీకి మా సినిమా ప్రత్యేకంగా కనిపించి దాన్ని రికగ్నైజ్ చేసి అది ఇంప్రెస్ అయ్యి ఇవాళ సెలెక్ట్ చేశారు అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే నాట్యం సినిమా ఒక ప్రౌడ్ తెలుగు సినిమా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఆ తర్వాత ముందు ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా టీం. చాలా సందర్భాలు చెప్పాలనిపించింది, అది ఇది కరెక్ట్ సందర్భం చెప్పడం. నా టీం అందరూ కూడా, అటు మెయిన్ సంధ్య గారు మా ప్రొడ్యూసర్, లీడ్ యాక్టర్స్, తర్వాత మా యాక్ట్రెసెస్ కమల్ గారు, రోహిత్, ఆదిత్యమన్ గారు, సుధాకర్ గారు, భానుప్రియ అందరూ కూడా, అండ్ మా టెక్నీషియన్స్ మెయిన్ అటు ఆర్ట్ డైరెక్టర్ గారు, తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం అందరూ, అంటే ఒక పేరున కూడా చెప్పుకుంటూ వస్తే అందరూ కూడా ఈ సినిమాలో జాయిన్ అయిన తర్వాత కథ లేకపోతే మా ఒక ప్యాషన్, సిన్సియర్తో కానీ వాళ్ళు అర్థం చేసుకొని అంతే ప్యాషనెట్, అంటే షూటింగ్ వచ్చామా వెళ్ళిపోయాను కాకుండా కథలోకి, మా కృషిలోకి అంత ఇన్వాల్వ్ అయ్యి అంతే ప్యాషనెట్ ఉండడం వల్ల 1.5 year వాళ్ళని చాలా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇవాళ ఈ సినిమా ఇంత అందంగా వచ్చింది. సో ఐ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ ఫర్ బీయింగ్ సపోర్టివ్ అండ్ బీయింగ్ విత్ మీ. అండ్ ఈ సినిమాకి చాలా పెద్దలండి, అంటే మొదటి నుంచి బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఆ తర్వాత రవితేజ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అందరూ కూడా, ఈవెన్ కే విశ్వనాథ్ గారు కూడా ఈ బ్లెస్సింగ్స్ చేసి ఈ మూవీకి జనాల దగ్గర నుంచి, అంటే ఎంత కొత్త సినిమా అయినా బయటకు వచ్చి జనాల దగ్గర రీచ్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ వాళ్ళతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా నా సినిమా ఫస్ట్ లుక్ నుంచి కూడా ఇవాళ దాకా, అంటే కొత్త సినిమా అది జనాల దగ్గరికి రీచ్ అవ్వడానికి మీరందరూ కూడా చాలా హెల్ప్ చేశారు, దానికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇదే కాదు, రేపు మా మూవీ ఓటీటీలో కూడా త్వరలో వస్తుంది, దానికి కూడా మీ సపోర్ట్ చాలా ఉండాలి. అంటే నేను నా మూవీ రిలీజ్ అయినప్పుడు నేను అటు మంచి అంటే ఈటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, TV5 అందరూ కూడా ఒక మంచి ఆదరణతో కొత్త సినిమా అంటూ ఒక మంచి మాట రాసి సినిమాని ప్రమోట్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ మీడియా అండ్ ప్లీజ్ గివ్ యువర్ సేమ్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. రేపు ఓటీటీ కూడా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి నుంచి కొంచెం దూరంగా ఉన్నాను ఈ నాట్యం ప్రమోషన్స్ అప్పుడు కానీ బికాజ్ ఆఫ్ వేరే ఇంకో సినిమా నడుస్తుంది షూటింగ్ జబల్పూర్, చాలా దూరం. అప్పటికి నేను రిలీజ్ టైంకి బై రోడ్ రావాల్సి వచ్చింది. సో మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఫస్ట్ టైం, అండ్ ఇలా ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఒక సినిమాకు ఒక రికగ్నిషన్ వచ్చి ఒక కళాత్మకంగా అండ్ క్రిటికలీ సో అక్లెయిమ్ అవ్వడం, ఒక 1.5 year సినిమాకి కష్టపడి ఒక సినిమా గురించి ఇంత కృషి చేసిన తర్వాత ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుకొని, నేను ఆ షూటింగ్ లొకేషన్లో ఉన్నంతసేపు నేను ఇక్కడ వాయిసెస్ అంతా ఆ యూనిట్లో వాళ్ళ త్రూ వినడం అనేది నిజంగా సంథింగ్. ఎవ్రీ ఆర్టిస్ట్కి ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట. మనం సినిమా చేసి దానికి ఎక్సైట్మెంట్గా ఎప్పుడు వస్తుందంటే ఇంకో లొకేషన్లో మీ సినిమా చూసి ఇలా చెప్తున్నారండి అని చెప్పి. అండ్ నేను ఎక్కడో జబల్పూర్లో పన్నాలో షూటింగ్ చేస్తుంటే అక్కడున్న యూనిట్ మెంబర్స్
వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసారంట, వాళ్ళ యూనో మా అసిస్టెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసి ఇంత అద్భుతంగా ఉంది, ఇంత డాన్సెస్, చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలాంటి సినిమాలు ఇలాంటి డాన్సులు చూసి అని చెప్పడం, నాకు అక్కడ నిజంగా ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ ఇవాళ ఏదైతే ప్రయత్నంతో రేవంత్ గారు మొదలుపెట్టారు ఈ సినిమా, సంధ్య గారు త్రూ ఒక 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 ప్రయత్నం, అంటే ఏంటంటే తెలుగు కల్చర్, తెలుగు ట్రెడిషన్స్తో సంబంధించిన ఒక సినిమా చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్ తోటి. నేను వీఆర్ జస్ట్ వాచింగ్ ఒక సినిమా నిన్న, జైభీమ్ అని ఒక సినిమా చూసాం, ఒక పెద్ద స్టార్, సూర్య లాంటి పెద్ద స్టార్ ఒక పర్టికులర్ సోషల్ సబ్జెక్ట్ మీద తీసుకొని దాని ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే చాలా హైగా ఉంటాయి. మనం తెలుగులో జనరల్గా అలాంటి ఒక సోషల్ సబ్జెక్ట్, అలాంటి సోషల్ కాన్షియస్ సబ్జెక్ట్ ఆర్ ఆర్టిస్టిక్ సబ్జెక్ట్స్ ఎక్కువ డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్స్ చాలా వెనకాడతారు. నాకు తెలిసి నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను, వస్తుందో తెలీదు, కానీ హ్యాట్స్ ఆఫ్ సంధ్య, మీ నిశ్శృంఖల ఫిల్మ్స్ అనేది ఒకటి క్రియేట్ చేసి రేవంత్ లాంటి ఒక అలాంటి సబ్జెక్ట్ని ఇంత హై రేంజ్లో తీయాలి అని అనిపించడం మీకు, అండ్ అంతే కాన్ఫిడెన్స్ మీరు వాళ్ళకి, నేను ప్రతిరోజు లొకేషన్లో చూసేవాడిని, ఎలాగ కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు, దట్ ఏది అడిగితే అది ఇలా తీయాలంటే అలా, ఎలా తీయాలంటే ఆ కలర్స్ ఏంటి, ప్రతిరోజు దాని మీద కృషి చేసి ఇలాంటి సినిమా తీసాం. అంటే నేను ఒక 5 minutes ఎక్కువ మాట్లాడతాను, ప్లీజ్ భరించండి, బికాజ్ నేను ఈ సినిమా గురించి చెప్పాలి. ఇంత స్థాయికి వెళ్ళడం అనేది మనం తెలుగులో చాలా చాలా అరుదుగా చూస్తాం. లక్కీగా నేను రెండో సినిమా నాది ఇలాంటి ప్లాట్ఫామ్లో షోకేస్ అవ్వడం. విరోధి అనే సినిమా ఆల్మోస్ట్ ఒక చాలా ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 20 years అయినట్టుంది, 15 years అయినట్టుంది. ఆ సినిమా షోకేస్ అయ్యి అది కూడా ఇండియన్ పానోరమాలో వచ్చింది. అండ్ నీలకంఠ గారి సినిమా అది అప్పటికే 15 years అయిందంట. అప్పుడు ఆ రోజు ప్రెస్కి ఇలానే కలిసాం మనం, 15 years నుంచి ఏ తెలుగు సినిమా రాలేదండి అన్నారు. ఇవాళ మళ్ళీ అంటే లాస్ట్ ఇయర్ గతం అని సినిమా వచ్చింది, ఇవాళ మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత ఇంకో తెలుగు సినిమా వచ్చింది అని మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. మేము చాలా డిఫరెంట్ టెక్నీషియన్స్తో పనిచేస్తుంటాము. ఇవాళ ఇంకో సినిమాలో షూటింగ్ చేస్తున్నాము, కబీర్లాల్ గారి సినిమా దేహ్రాదూన్లో షూట్ చేసినప్పుడు నార్త్ ఇండియా నుంచి చాలామంది టెక్నీషియన్స్ వస్తుంటారు. అండ్ చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఫ్రమ్ మలయాళం, ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ, అందరు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా పనులు చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళ ఇంత టాలెంట్ పెట్టుకొని మనం బయట టెక్నీషియన్స్గా పని చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే మన సినిమాని రిప్రజెంట్ చేయలేకపోతున్నాం నేషనల్ లెవెల్లో. అంటే నేషనల్ కాన్షియస్లో ఎందుకు ఉండాలి, మన లోకల్లో మన గల్లీలో చూసుకుంటున్నాం కదా, బాగానే డబ్బులు వస్తున్నాయి కదా అని అనుకుంటే సరిపోతుందా? ఐ డోంట్ థింక్ సో. మనం అందరం, అంటే ఐ థింక్ డైరెక్టర్స్ లైక్ యూనో రేవంత్ గారు కానీ, లేకపోతే చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు, సుకుమార్ గారు, రాజమౌళి గారు, నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు. అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఎక్కడన్నా బయట స్టేట్లో ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం సినిమా చెప్పడం అసలు బాహుబలి అని చెప్తే ఆచా ఓ ఇండస్ట్రీస్ ఆప్ అంటారు. అంటే మనకున్న ప్రైడ్, మనము నేషనల్ లెవెల్లో మనకున్న నేషనల్ కల్చర్లో చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక సినిమా తీసిన రేవంత్ గారికి మనం అందరం చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి. అండ్ మాకు అలాంటి అవకాశం ఇచ్చారు, ఒక ఆర్టిస్ట్గా అలాంటి సినిమాలో కొంచెం ఒక చిన్న పాత్ర చేస్తే చాలు అనుకునే ఒక ఎప్పుడు కోరిక ఉంటుంది, అలాంటి ఒక పాత్ర నాకు ఇచ్చారు. అండ్ ఈ సినిమా మనకి నేషనల్ లెవెల్లో మనకి రికగ్నిషన్ వస్తుంది, ఎందుకంటే గోవాలో ఒక 200 odd films అండి, దాంట్లో అన్ని థీమ్స్ అంటే నాకు తెలిసి ఇరగదీస్తారు. అంటే నేను నీలగట్ట గారితో మాట్లాడాను, అసలు విరోధి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా జ్యూరీ మెంబర్లు ఉన్నారు, చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రసన్న గారు కూడా తెలుస్తుంది. అసలు ఒక సినిమాని ఎంత కులంకుశంగా చూసి దాన్ని ఎంత ఇచ్చేస్తారంటే, క్రిటిసైజ్ చేస్తారంటే, ఎందుకు ఇవాళ మీకు అసలు అని 10 సార్లు అడుగుతారు. అలాంటి అడిగి దాన్ని యూనో ఆ స్టేజ్కి తీసుకొచ్చి ఫైనల్లీ జస్ట్ 20-25 films అండి, 200 odd filmsలో అలాంటి సినిమాలో నాట్యం ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్. వీ ఆల్ షుడ్ బి ప్రౌడ్. రేపొద్దున ఈ సినిమా ఇంకా వైడ్గా రీచ్ అవుతుంది, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ చూడాలి అని ఓటీటీ ప్లాట్ఫామ్లో మీద కూడా తీసుకొస్తున్నారు దీన్ని. సో అందరు చూడండి, ఇది నెవర్ అంటే మనం మిస్ అవ్వకూడదు ఇలాంటి సినిమాలు. మళ్ళీ ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియన్ పానోరామాలో సెలెక్ట్ అయింది అని అనుకోకుండా, let us make more local films which are అంటే ఎంపవర్ చేసే సినిమాలు. అంటే ఊరికే ఏదో సినిమా చేసాము, మంచి గ్రాఫిక్స్ ఇచ్చాము, మంచి ఇది ఇచ్చాము, కథ మంచిగా చెప్పాము కాదు.
మనం మొత్తం టోటల్గా మన తెలుగు వాళ్ళ గ్రేట్నెస్, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ ఇది వీ షుడ్ గో అండ్ వర్క్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. మనం అలాగా ఒక స్టేజ్కి తీసుకురావడానికి ఇది కూడా ఒక ప్రయత్నం. ఈ సినిమా దానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లా మిగులుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి వింటాను. అండ్ ఈ సినిమా ఓటీటీలో వస్తుంది, అప్పుడు కూడా సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం, ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇండియన్ పనోరమాలో సెలెక్ట్ అయిన ఈ నాట్యం సినిమాలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కమల్ కామరాజ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కాకుండా ఈ సినిమాని ప్రసన్న గారు 2-3 సార్లు చెప్పారు, అలానే మొన్న డైరెక్టర్ గారు కూడా కలిశారు, ఈ విషయం చెప్పారు. సంధ్యారాజ్ గారు ఈ సినిమాలో కష్టపడి ఆమె ప్యాషన్తో ఆ స్టోరీని వీరితో వర్కౌట్ చేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా నటించారు అని చెప్పేసి తెలిసింది. సారీ ఇంకా చూడలేదు, ఇవాళ చూద్దామని అనుకుంటున్నాం నేను, ప్రసన్న గారు. సో ఏది ఏమైనా కానీ ఈ నాట్యం సినిమా ఇప్పుడు ఇండియన్ పనోరమాలో బెస్ట్ ఫిలింగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు గోవాలో కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఇది ప్రదర్శించబడబోతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఓటీటీలో వస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్దమ్మా. డెఫినెట్గా ఇది ఫెంటాస్టిక్ మూవీ అవుద్ది. మా రిక్వెస్ట్ కూడా ఏంటి అని అంటే, ఇంత మంచి సినిమా ఇండియన్ పనోరమాలో ఒకే ఒక్క సినిమా, ప్రసన్న గారు పొద్దున చెప్తున్నారు, అవుట్ ఆఫ్ 25 మూవీస్లో ఇది ఒక్క సినిమాని, దాంట్లో మన తెలుగు సినిమా సెలెక్ట్ అయింది. ప్రపంచం మొత్తము అందరూ చూస్తారని, చూడాలని, డెఫినెట్గా ఈ సినిమాని చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము. సో మా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఉంటుందమ్మా, ఉంటుంది డైరెక్టర్ గారు, అలానే కామరాజ్. Our support will be there. And again, I request all audience across the world, including India, across the world, to watch this movie and make it a grand success. Thank you. ప్రేక్షకులకి, మధు గారికి, ప్రసన్న గారికి, కమల్ గారికి, మా డైరెక్టర్ రేవంత్ గారికి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సినిమా చేస్తున్నప్పుడు, సినిమా చేసిన తర్వాత 1 year ప్రమోషన్స్ చేశాము. ప్రతి ఒక్కరు ప్రెస్ నుంచి, ఫ్యామిలీ, లేకపోతే పెద్ద పెద్ద స్టార్స్ కూడా అడిగారు నన్ను, ఎందుకు మీరు వచ్చేది బిజినెస్ ఫ్యామిలీ నుంచి, ఎందుకు డాన్స్ అండ్ బిజినెస్ వదిలేసి ఎందుకు ఒక సినిమా తీసావు అని అడిగారు. నేను ఎంత చెప్పినా ఐ థింక్ ఎవరికి ఆన్సర్ సాటిస్ఫై అవ్వలేదు. కానీ ఈరోజు ఆఫ్టర్ బీయింగ్ సెలెక్టెడ్ బై ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ Ministry by the Indian government for the International Festival of Movies for India, Goa Festival lo select avadam valla ee roju aa answer ochindi andarki. So I'm feeling very very proud and chala thanks to Revanth garu for ilanti movie naku rasi ichinanduku. I think we make a great team. అండ్ కమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సాంగ్ అండ్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ అండ్ చాలా బాగా సక్సెస్ అయింది ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. సో నా కోరిక ఏంటంటే ఎక్కువ మంది ఇండియాలో ఈ సినిమా చూస్తారు అండ్ పర్టిక్యులర్గా మన తెలుగు కల్చర్, తెలుగు డాన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మళ్ళీ అందరికీ గుర్తొస్తుంది అండ్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది మన కూచిపూడి, మన సౌత్ ఇండియన్ డాన్స్. So it's a very very proud moment for me and for the entire team of Natyam and all the technicians and actors. Yes, ఇప్పుడు now I think we're going to go to Goa. దాని గురించి ఎదురు చూస్తున్నాము. Thank you so much for coming. లాస్ట్ ఇయర్ ఇండియన్ పనోరమా జ్యూరీగా నేను వెళ్ళాను. జ్యూరీగా వెళ్తే 12 సంవత్సరాల క్రితం విరోధి అనే సినిమా వచ్చింది. అది కూడా అంతకుముందు షోకి నీలకంఠ గారికి రావటం, నీలకంఠ గారు, తర్వాత కమల్ కామరాజ్ గారు, శ్రీకాంత్ గారు అంటే కన్నడ బేస్లో కూడా ఉండటం, దాంతో రీకాల్ చేసి విరోధి సినిమా వచ్చింది. విరోధి సినిమా ఇప్పుడు పనోరమాలో సెలెక్ట్ అయింది జ్యూరీలో. దాని తర్వాత 12 సంవత్సరాల్లో చాలామంది తెలుగు వాళ్ళు వెళ్ళారు. మన వాళ్ళు ఒక టర్మ్లో అయితే గున్నం గంగరాజు గారు అండ్ శాస్త్రి గారు కూడా వెళ్ళారు. వెళ్ళి గంగరాజు గారు ఒక్క తెలుగు సినిమా కూడా లేదని చెప్పి ఢిల్లీలోనే చాలా ఇష్యూ అయ్యింది. అసలు అంటే తెలుగు సినిమాకి అర్హత లేదా, తెలుగు సినిమా ఏంటి అని అనుకుంటే, అక్కడ చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతి పోస్టరు మన తెలుగు సినిమాలు, గతంలో విశ్వనాథ్ గారి సినిమాలు కానీ, లేకపోతే
కర్ణ సినిమా పోస్టర్ ఉంటే ఆ కర్ణ సినిమాలో ఎన్టీ రామారావు గారి ఫోటో, శివాజీ గణేషన్ గారి ఫోటో అవన్నీ ఉండి ఎంతో ఏది చెప్తామే గతమెంతో ఘనకీర్తి కల తెలుగోడా అని చెప్పుకుంటామే తప్పితే మనకి ఇప్పుడు చరిత్రలో ఎంతసేపు మనం ఫైట్లు, సాంగులు, డ్యాన్సులు, కమర్షియల్లు లెక్కలో ఎంత ఏ రికార్డులు బదులు కొట్టింది, ఏ రికార్డులు ఇచ్చేసింది, ఇది తప్పితే మంచి సినిమాలు సమాజానికి పనికొచ్చే సినిమాలు ఏంటి తెలుగులో రావా అనే పరిస్థితిలో లాస్ట్ టైం ఇండియన్ పనోరామాకి వెళ్ళినప్పుడు నేను ఒక తెలుగువాడిగా నేను వచ్చాను జ్యూరీలోకి అని చెప్పి ఆ రోజున గతం అనే సినిమా అమెరికాలో తీసి అమెరికాలో ఇచ్చేసిన సినిమా ఒక ఫాదరు డాటర్ కోసం ఎంత తాపత్రయపడతాడు, ఎంత తపన పడతాడు అనే బేస్లోంచి ఆ గతం సినిమా కేవలం ఒక తెలుగువాడిగా నేను వెళ్ళి నా ఫోర్సుతో నేను మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాంతో గతం వచ్చింది. ఇవాళ జ్యూరీలో ఒక్క తెలుగువాడు లేడు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేరు, తెలంగాణ వాళ్ళు లేరు. తెలుగు వాళ్ళు లేకుండా అదర్ పీపుల్ ఉండి ఇవాళ ఒక తెలుగు సినిమా నాట్యం సినిమా సెలెక్ట్ అయింది. ఆ నాట్యం సినిమాకి సెలెక్ట్ అవ్వడానికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్లు సంబంధం లేకుండా కేవలం ఆ సినిమాలో ఉన్న వర్త్తో సెలెక్ట్ అయింది. డెఫినెట్గా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కూచిపూడి, మన భరతనాట్యం ఇది చూస్తే ప్రపంచానికి మన భారతదేశ సంస్కృతి ఏంటి అని తెలియజెప్పడానికి ప్రపంచం మొత్తం వచ్చి చూస్తారు. గోవాలో ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, 52nd ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఆ ప్రపంచంలో బయట దేశాల వాళ్ళకి తెలియచెప్పే మన సంస్కృతి కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలకు విలువిచ్చే సినిమా ఏది అని అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న తెలుగు సినిమా దట్ ఈస్ నాట్యం, వితౌట్ వన్ తెలుగు జ్యూరీ మెంబర్. సో డెఫినెట్గా గ్రేట్. ఈ క్రెడిట్ అంతా ఇప్పుడు డబ్బుల కోసమో, ఇంకోటి కోసమో, లేకపోతే రికార్డుల కోసమో, లేకపోతే ఇంకేదో చేయటం కోసమో కాకుండా సంజయ్ రాజ్ గారు ఒక ప్యాషన్గా ఒక భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పటం కోసం ఆవిడ కష్టపడి, ఆవిడ ఒక నిర్మాతగా, ఆవిడ ఒక లీడ్ యాక్ట్రెస్గా, ఆవిడే కొరియోగ్రాఫర్గా చేస్తూ కామరాజ్ గారు ఇదవుతూ తర్వాత జనరల్గా ఏంటంటే గతంలో విరోధించేటప్పటికి ఆల్రెడీ షోలో నీలకంఠ గారు ఆల్రెడీ ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది డైరెక్టర్. ఈయన రేవంత్ గారు డెబ్యూ డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టరు. అలాంటిది ఫస్ట్ టైం డైరెక్టర్కి సెలెక్ట్ చేశారు అని అంటే కేవలం ఆ సినిమాలో ఉన్న వర్తే సెలెక్ట్ చేసింది కానీ వేరే కాదు. సో ఇది 100% పచ్చి నిజం. అలాగే నేను తర్వాత ఇండియన్ పనోరమా జ్యూరీ అయిపోయిన తర్వాత బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి కూడా నేను జ్యూరీ చైర్మన్కి వెళ్ళటం జరిగింది. జ్యూరీ చైర్మన్కి వెళ్ళి అక్కడ కూడా నేను కొన్ని సినిమాలు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సిమ్కోర్ అని చెప్పి ఇనాగరల్ ఫిల్మ్గా చేస్తున్నారు. ఆ సిమ్కోర్ అంటే అస్సాంలో ఒక రూరల్ ఏరియాలో, ఒక ట్రైబల్ ఏరియాలో అక్కడ ఒక చిన్నపిల్లలకి పెళ్లి చేసి, ఆ చిన్నపిల్లలు పెళ్లి చేస్తే ఆ చిన్నపిల్లలు సపోజ్ తల్లి ప్రెగ్నెంట్ అయ్యి తల్లి చచ్చిపోతే తల్లితో పాటు ఆ బిడ్డను కూడా అదే ఇదిలో దహనం చేసేస్తారు. ఆ ట్రెడిషన్స్కి విరుద్ధంగా ఆ చచ్చిపోయిన పిల్లకి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మనవరాలను కాపాడుకోవటం కోసం ఆవిడ పోరాటం చేయటం, ఫైనల్గా మనవరాలను కాపాడుకుంటాం అనే బేస్లో ఉన్న సినిమా సిమ్కోర్, అది ఇనాగరల్ ఫిల్మ్గా సెలెక్ట్ చేశారు. అలాగే బిట్టర్ స్వీట్ అని చెప్పి షుగర్ కేన్ వర్కర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సంబంధించి మరాఠీ, అది సెలెక్ట్ చేశారు. అలాగే ఫ్యూనరల్ అని చెప్పి చచ్చిపోయిన శవాల మీద పూలు తీసుకుని ఒక పిల్లాడు అమ్ముకుని ఎట్టా బతుకుతాడు ఏంటి అనే దాని మీద ఆ ఫ్యూనరల్ అట్టా జెన్యూన్గా అసలు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఎలాంటి దీనికి లోపడకుండా సినిమా వర్త్కి సెలెక్ట్ చేసి 12 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా లేదని బాధపడుతూ నేను ఒక జ్యూరీ మెంబర్కి వెళ్ళి గతం సెలెక్ట్ చేస్తే ఇవాళ తెలుగు మెంబరే లేకుండా వీళ్ళ నాట్యం సాధించింది అని అంటే ఇది క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ది నాట్యం. ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. సో 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రేపు నవంబర్ 20 నుంచి 28వ తారీఖు దాకా ఉంది. నవంబర్ 20న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అది స్టార్ట్ అవుతుంది. 21న ఇండియన్ పనోరమా స్టార్ట్ అవుతుంది. ఇండియన్ పనోరమా స్టార్ట్ అయితే అక్కడ వీళ్ళ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ టీం మొత్తాన్ని పిలిచి వీళ్ళకి ఫెలిసిటేషన్ చేసి వీళ్ళకి మెమెంటోస్ ఇచ్చి తర్వాత ఈ సినిమా మీద బ్రీఫ్ చేయండి అని చెప్పానంటే వీళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ ఆడియన్స్ క్లాప్స్ మధ్యలో అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ చూస్తానికి మొత్తం ప్రపంచం మొత్తం అన్ని దేశాల వాళ్ళు వచ్చి చూసే సినిమాగా ఇంత అర్హత సంపాదించిన సినిమా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ సినిమా అయ్యి సంజయ్ రాజ్ గారు ఒక ప్యాషన్తో చేసిన సినిమా. డెఫినెట్గా
ఆవిడ సినిమా ఎందుకు చేశారు అని చెప్పేదానికి ఆవిడ వాళ్ళు క్లియర్గా చెప్పారు. నా సమాధానం అక్కడ ఇండియన్ పనోరామాలో ద వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమాగా నాది సెలెక్ట్ అయ్యిందే. నా సినిమా చెబుతాను నేను ఎందుకు తీశాను అని చెప్పి ఆవిడ గర్వంగా చెప్తున్నారు. డెఫినెట్గా వీళ్ళు ఇలాగే ముందుకెళ్తూ నేను ఎప్పుడు ఏంటి తెలుగు సినిమా అంటే అసలు ఇండియన్ పనోరమాలో లేకపోతే నేషనల్ అవార్డ్స్కో రావా, లేకపోతే ఏంటి మన పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న పరిస్థితిలో ఆ బాధకి నివారణగా ఇవాళ నాట్యం సమాధానం చెప్పింది. డెఫినెట్గా ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అండ్ నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ తరఫున ప్రొడ్యూస్ కౌన్సిల్, ఛాంబరు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను అండ్ 24 క్రాఫ్ట్స్ అందరం కలిపి కూడా వీళ్ళకి ఫెలిసిటేషన్ చేస్తున్నామని చెప్పి ఇవాళ మీరు మీ ప్రెస్ మీరు చేసిన దీనికి ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా హైలైట్ వచ్చి డబ్బులు ఎంత కాదు పరువు ప్రతిష్ట ఎంత వచ్చింది. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదో సినిమా చేసేసి డబ్బు సంపాదించడం కాదు, ఇంత ప్రతిష్టాత్మకంగా సంపాదించుకుంటాం అనేది ఇది ఎవరో సంపాదించుకోగలిగేది కాదు, ఎవరో కొనగలిగేది కాదు, ఎవరికి అమ్ముడయ్యేది కాదు. అలాంటిది సాధించిన సంజయ్ రాజ్ గారికి, రేవంత్ గారికి వెరీ గుడ్. ఇంకా ముందు కూడా మీరు ఇంకా పాజిటివ్ ఎనర్జీలో మీరు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.